హలో హాయ్ అండి, ఐఎమ్ రమ్య. వెల్కమ్ టు రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. మీకు వెజిటేరియన్స్ కూడా తినేలాగా చికెన్ 65 చేసి చూపించబోతున్నాను మైదాతో. ఇది ఫస్ట్ మైదా అండి. మైదా వాటర్తో కలిపి ఇలా కూల్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మనం చిన్న చిన్న పీసులుగా చేసుకోండి. నావి పెద్దగా వచ్చే పీసెస్, మీరు చిన్న చిన్న పీసులు మాత్రమే వేసుకోండి. పీసులు చిన్న చిన్న పీసులు చేసుకొని పిండి ముద్దను తీసేసి ఇలా పిండాలండి. పిండేసి చికెన్ పీసులు టైపు చిన్న చిన్నగా చేసుకోవాలండి. ఇవి టేస్ట్ అయితే సాస్లో చాలా బాగుందండి. ఇంకోటి మీరు చిన్న పీసులు చేసుకోండి. వేడి వేడిగా అయితేనే చాలా టేస్ట్ ఉంది. నాకు కుర్కురే టైప్ అనిపించింది. మీరు చిన్న చిన్నది చేసుకోండి. బాల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఒక 5 minutes అట్లా ఫ్యాన్ కింద పెట్టేసేయండి. నేను చాలా పెద్ద అయిపోయినేసి మళ్ళీ చిన్న చిన్న వేసానండి. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు వంటలు చేయాలంటే చాలా ఇష్టం. అది కూడా వెరైటీ వెరైటీ చేయాలంటే చాలా ఇష్టం. ఇలా పీసులు చేసుకొని ఒక 5 minutes ఆరబెట్టానండి. మీరు గుర్తుంచుకోండి, వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ట్రై చేశారండి ఇవి. నేను కూడా ట్రై చేద్దామని ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఒక 5 minutes నేను ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఇది ఆల్మోస్ట్ ఆరిపోయండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్, తర్వాత పసుపు అండి, తర్వాత కారం వేసుకోవాలండి. ఇవి కొద్దిగా బాయిల్ అవుతుంటే మనం ఇందాక వేసుకున్న పీసులు ఉన్నాయి కదా, అవి బాయిల్ చేసుకోవాలండి. 2-3 seconds వేసుకోవాలి, ఎక్కువ కాదు. నాకు ఇలా వెరైటీ వెరైటీ చేయాలంటే చాలా ఇష్టం అండి. టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ కొద్దిగా బాయిల్ అండి. ఇందాక వేసుకున్న పీసులు ఉన్నాయి కదా, మీరు కొంచెం చిన్న చిన్న వేసుకోండి. అవి దీనిలో బాయిల్ చేశానండి ఒక 5 seconds అలాగా. కొద్దిగా వాటర్ బాయిల్ అయినట్టుందండి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసులన్నీ వేసానండి దీనిలో. ఒకటే చూస్తున్నాను నేను. ఇంకా కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి నేను ఇంకా పీసెస్ ఉన్నాయి కూడా, అవి కూడా వేసేసానండి నేను. ఇవి మీకు 4-5 secondsలో బాయిల్ అయిపోతాయండి. చూసేసి కొద్దిగా గట్టిగా, లైట్గా గట్టిగా అయిన తర్వాత తీసేసుకోండి. ఇది నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మంచిగా తినొచ్చండి.
ఇవి అతుక్కుపోతుందని నేను పైకి కిందకి ఇట్లా తీసానండి. ఒక 5 సెకండ్స్లో అట్లా బాయిల్ అయిపోయాయండి. మీకు చికెన్ బయట కల్తీ దొరుకుతుందంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు, పర్లేదు. ఎగ్జాక్ట్లీ కాదు, పర్లేదండి, టేస్ట్ 70% అట్లా ఉంటుంది. ఇందాక మనం పీసులు బాయిల్ చేసుకున్నామండి, అవి బాయిల్ అయిపోయినాయి. ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా బౌల్లో వేసుకొని దీంట్లో మనం మళ్ళీ కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలండి. నేను ముక్క పీస్ ఉడికిందా లేదని చూస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండి, ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్ వేసుకోండి, చూసి వేసుకోండి మీరు. ఇప్పుడు కారం అండి, 2 స్పూన్స్ అలా వేసాను నేను ఇందాక సాస్లో తిన్నామండి, బాగా టేస్ట్ అనిపించింది. ఇది పసుపు అండి, ఇది ధనియా పౌడర్, ఇది గరం మసాలా అండి, ఇది కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 స్పూన్స్ అలా వేసాను నేను. మీకు ఈ కార్న్ఫ్లోర్ ద్వారానే ముక్క బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి. లైట్గా వేసుకోండి వాటర్, ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు కారం సరిపోలేదని ఇంకో స్పూన్ వేసానండి నేను, వైట్గా కనిపించింది. మళ్ళీ లైట్గా వాటర్ పోసి తడిపానండి ఇది. వెజిటేరియన్స్ కూడా తినొచ్చండి. ఇప్పుడు లెమన్ అండి, లెమన్ హాఫ్ చెక్క పోసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి లెమన్ పట్టేటట్లు. ఇందాక నేను ఆయిల్ హీట్ పెట్టానండి, అది హీట్ అయిపోయింది. ఇవి రెడీ చేసుకున్న లోపల అవి హీట్ అయిపోయి వచ్చిందండి. మీకు ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి వేయచ్చండి, గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి, చాలా హెల్దీ. నేనైతే మైదా పిండితో ట్రై చేశాను. ఇలా చికెన్ పకోడీలాగా ఇందాక కలిపినాం కదా, పీసెస్ వేసుకోవాలి. నాకైతే క్రిస్పీ చికెన్ లాగా అనిపించినాయండి టేస్ట్ సాస్లో. మా పాప కుర్కురే లాగా ఉందండి. టేస్ట్ అలా ఉంది మమ్మీ అంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్.
ఇది బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్కి రావాలండి ఇది. ఇందాక బ్రౌన్ అన్నాను, కన్ఫ్యూజ్. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చికెన్ కానీ చికెన్ 65 రెడీ అండి. వెజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వెజ్ నాన్ వెజ్ ఆల్మోస్ట్ అందరూ వేసుకోవచ్చు. ఒకసారి సాస్లో టేస్ట్ చేయండి, వేడి వేడిగానే చాలా బాగున్నాయి. ఇవి ఇంకో టిప్ ఉంటే ఇంకొక టిప్ వేస్తున్నానండి. నాకు ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చాయి. ఇది మీకు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేశానండి సాస్తో. సూపర్.